గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఆర్కే రాజేష్. నేను కన్సల్టెంట్ ఆంటాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ ఇన్ మైత్రి హాస్పిటల్స్ అట్ మెహదీపట్నం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్కంసిషన్. అదే మన తెలుగులో దాన్ని సొంతి ఆపరేషన్ అంటారండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సర్కంసిషన్? సొంతి ఆపరేషన్ అంటే ఏమి అంటే, మగవారిలో అంగం మీదటువంటి చర్మం ఎక్సెసివ్ గ్రో అవడం కానీ ఏదన్నా కండిషన్స్లో మనము అంగం మీద ఉన్న చర్మాన్ని కొంచెం కట్ చేస్తాం. దాన్నే మనం సొంతి ఆపరేషన్, సర్కంసిషన్ అంటారు. ఎవరెవరిలో చేస్తారంటే ఇది ఫైమోసిస్ అని, పారాఫైమోసిస్, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో బెలెనోపోస్టైటిస్ అనే కండిషన్ వస్తుందండి. ఆ బెలెనోపోస్టైటిస్ కండిషన్స్కి ముఖ్యంగా ఈ సొంతి ఆపరేషన్ అనేది చేస్తాం. తర్వాత బిఎక్స్ఓ అని, ప్రిఫ్యూషియల్ కార్సినోమాస్ అని రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమి లాభం పేషెంట్ కంటే, ఎస్పెషలీ పర్సనల్ హైజీన్. ఏ విధంగా అయితే మన ఫేస్ మీద చెమట పొక్కులు ఉంటాయో, పెనిస్ మీద కూడా గ్లాండ్స్ ఉంటాయండి, స్వెట్ ప్రొడ్యూస్ చేసేటువంటి గ్లాండ్స్. సో దీనివల్ల మనము పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయగలం ఈ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల. సో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలామంది ఈ ప్రశ్న, సార్ సర్కంసిషన్ ఎన్ని రకాలు? ఇదేది అంటే దీంట్లో కన్వెన్షనల్ మెకానిజం, లేజర్ మెకానిజం, స్టేప్లర్ సర్కంసిషన్స్. అంటే స్టేప్లర్ ద్వారా సర్కంసిషన్ చేసుకోవచ్చు, లేజర్ ద్వారా సర్కంసిషన్ చేసుకోవచ్చు, కన్వెన్షనల్ సూచర్ మెటీరియల్ ద్వారా సర్కంసిషన్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అనేది రెండింటికి సేమ్గానే ఉంటుంది. మా నెక్స్ట్ వీడియోస్లో మీరు ఈ సర్కంసిషన్ యొక్క సర్జరీస్ గురించి తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.